నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. చదువు సంధ్యాలేని అనుముల అన్నదమ్ములు కోట్లు సూట్లు వేసుకుని కొత్త దందాలకు తెరలేపుతున్నారు. భూదందాలు, అవినీతి, అక్రమార్జనల సొమ్మును మళ్లించేందుకు అనుముల ఆనకుండలు కొత్త కంపెనీలకు యజమానులవుతున్నారు. ఒక్క ఉద్యోగి కూడా లేకుండా కొత్త కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు. చిన్న ఇంటి అడ్రస్లతో పెద్ద కంపెనీలు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. అనుముల కొండలరెడ్డి చైర్మన్ గా ఊరు పేరు లేని టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అనే దొంగ కంపెనీకి సీఎం రేవంత్ 200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని కేటాయించాడు. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా కడుపు నిండా తినొచ్చన్న సామెతను తనకు, తన అనుయాయులకు, అన్నదమ్ములకు వర్తింపజేస్తున్నాడు. సీఎం స్వయాన సోదరుడైతే దోచుకుని దాచుకోవడానికి హద్దు పద్దు ఉన్నదా? తమ్ముడికి ఆయాచిత ప్రయోజనం చేకూర్చేందుకు రేవంత్ ప్రభుత్వం రైతుల భూములను స్వాధీనం చేసుకుంటుంటే అన్నదాతల కడుపు మండదా? అందుకే అక్కడి రైతన్న ఆవేదనకు దృశ్య రూపం ఇచ్చింది టీ న్యూస్. టెసరాక్ట్ కంపెనీ పేరిట అనుముల ఆనకొండలు భూములను దిగమింగుతున్న వైనాన్ని వెలుగులోకి తెచ్చింది. టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ అదో డొల్ల కంపెనీ. 1,00,000 పెట్టుబడితో మొదలై ఓ గోదాములో నడుస్తున్న ఈ కంపెనీలో పట్టుమని 10 మంది కూడా ఉద్యోగులు లేరు. అయితే ఈ కంపెనీకి కారు చౌకగా భూములను కట్టబెట్టడానికి రేవంత్ ప్రభుత్వం ఊవిలూరిపోయింది. కలెక్టర్ కార్యాలయానికి దగ్గరలో బహిరంగ మార్కెట్లో 210 కోట్లకు పైగా విలువ చేసే భూములను కారు చౌకగా అంటే 7 కోట్లకే దారదత్తం చేసేసింది. భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరిస్తే ఏకంగా బుల్డోజర్లతో భయపెట్టింది. ఊరు పేరు లేని ఓ కంపెనీ కోసం రేవంత్ ప్రభుత్వం ఎందుకు ఇదంతా చేసిందో తెలుసా? తనకు తోడబుట్టిన సోదరుడి కోసం. ఆ కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డికి స్వయాన సోదరుడైన అనుముల కొండలరెడ్డి చైర్మన్ తమ్ముడు కోసమే 100 కోట్ల విలువైన భూములను రేవంత్ పప్పు బెల్లంలా పంచిపెట్టాడు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో కాంగ్రెస్ సర్కార్ టెసరాక్ట్ అనే కంపెనీకి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెట్టింది. ఈ కంపెనీ ఏమిటి? ఈ కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? దీని పెట్టుబడులు ఎంతమందికి ఉపాధి అవకాశాలు అందిస్తున్నారు? టీజీఐఏసీ నిబంధనల ప్రకారము ఈ కంపెనీకి ఉన్న అర్హతలేంటి? కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ భూమిని కేవలం తక్కువ ధరకే అందజేయడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ భారీ భూదందా వెనుక ఉన్న పెద్దలు ఎవరు? వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా కడుపు నిండా తినొచ్చు అనేది పాత సామెత. సీఎం స్వయాన సోదరుడైతే దోచుకొని దాచుకోవడానికి హద్దు పద్దు ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇది కొత్త సామెత. తమ్ముడికి అయాచిత ప్రయోజనం చేకూర్చేందుకు రేవంత్ ప్రభుత్వం రైతుల భూములను అన్యాయంగా గుంజుకుంది. నేరుగా కట్టబెడితే వివాదం చెలరేగుతుందని ఓ ఊరు పేరు లేని కంపెనీని తెరపైకి తెచ్చింది. అలా బహిరంగ మార్కెట్లో 210 కోట్లకు పైగా విలువైన భూమిని కేవలం 7 కోట్లకే కట్టబెట్టింది. సమాచార హక్కు చట్టం పిటిషన్ ద్వారా తీగలాగితే మొత్తం డొంకంతా కదిలిందే. ఇది ఎలా బయటపడిందంటే 2014 నుంచి 2025 వరకు రాష్ట్రంలో వివిధ పరిశ్రమలకు కేటాయించిన భూముల వివరాలను తెలియజేయాలంటూ ఓ వ్యక్తి టీజీఐఐసీని నిరుడు ఆర్టీఐ పిటిషన్ ద్వారా అడిగాడు. దానికి గత నెలలో సమాధానం వచ్చింది. అయితే టీజీఐఐసీ భూములు కేటాయించిన కంపెనీలో ఓ కంపెనీ వివాదాస్పదంగా కనిపించింది. పైగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుడు సంచలనం సృష్టించిన రావిర్యాల రైతులపై బుల్డోజర్ ఘటన జరిగిన మరుసటి రోజునే సదరు కంపెనీకి కారచౌకగా సర్కార్ ఆ భూమిని కట్టబెట్టడం అనుమానాస్పదంగా మారింది. దీంతో ఆ కంపెనీ ఎవరిది అనే విషయాలను లోతుగా విశ్లేషిస్తే సంచలన విషయాలు బయటకొచ్చాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని 20,234.3 చదరపు మీటర్లు అంటే 5 ఎకరాల భూమిని 7 కోట్లకు అంటే చదరపు మీటర్కు 3,707లకే
టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కేటాయించారు. 2025 జూన్ 12న ఈ కేటాయింపులు జరిగినట్టు ఆర్టీఐ ద్వారా తెలిసిందే. రావిర్యాల గ్రామ శివార్లలో గజం భూమి ధర 86,500గా ఉంది. అంటే ఎకరం ధర 41.86 కోట్లన్నమాట. ఈ లెక్కన 5 ఎకరాల భూమి విలువ బహిరంగ మార్కెట్లో 210 కోట్లకు పైమాటే. అయితే రేవంత్ ప్రభుత్వం టెస్సెరాక్ట్ కంపెనీకి కేవలం 7 కోట్లకే కట్టబెట్టడం అనుమానాలు పెంచుతోంది. పోనీ ఈ కంపెనీ ఆ ప్రాంతంలో కొత్త యూనిట్ ఏర్పాటు చేసి స్థానిక యువతకు వందలాది ఉద్యోగాలను ఇస్తుందా అంటే అది లేదు. కారణం ఆ కంపెనీ ట్రాక్ రికార్డ్ సరిగ్గా లేకపోవడమే. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆధ్వర్యంలో పనిచేసే రిజిస్టర్ ఆఫ్ కంపెనీకి ఇచ్చిన సమాచారం ప్రకారం టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 3 ఏళ్ల కిందట అంటే 2023 ఏప్రిల్ 11న పటాన్చెరు ప్రాంతంలో ప్రారంభమైంది. 1 లక్ష పెయిడ్ అప్ క్యాపిటల్ తో మొదలైన ఈ కంపెనీ తర్వాత జీడిమెట్లలోని ఓ చిన్న గోదాంలో నడుస్తున్నట్లు సమాచారం. కంపెనీలో పట్టుమని 10 మంది కూడా ఉద్యోగులు లేరని తెలుస్తుంది. అయితే ఈ కంపెనీకి చైర్మన్ గా సీఎం రేవంత్ సోదరుడు అనుముల కొండలరెడ్డి, సీఈఓగా ఆయన కుమారుడు అనుముల నయన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు టెస్సెరాక్ట్ కంపెనీకి తానే చైర్మన్ అంటూ కొండలరెడ్డి తన అధికారిక లింక్డ్ఇన్ ఖాతాలో స్వయంగా రాసుకున్నారు. ఏవియేషన్, ఏరోస్పేస్ రంగానికి అవసరమైన విడిభాగాలను తయారు చేస్తామంటూ టెస్సెరాక్ట్ కంపెనీ వెబ్సైట్ లో పేర్కొంది. అయితే క్లయింట్ల వివరాలు, వార్షిక రిపోర్టులు సహా ఆఫీస్ అడ్రస్, మేనేజ్మెంట్ వివరాలు వెబ్సైట్ లో లేవు. దీంతో ఇదో నకిలీ కంపెనీ అంటూ సోషల్ మీడియాతో పాటు పలువురు గూగుల్ రివ్యూస్ లో రాసుకొచ్చారు. ఇలాంటి ట్రాక్ రికార్డు కలిగిన కంపెనీకి రావిర్యాలలో 210 కోట్ల విలువైన భూమిని రేవంత్ ప్రభుత్వం కట్టబెట్టడం ముమ్మాటికి తమ్ముడు కొండలరెడ్డికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చేందుకేనని తెలిసిపోయింది. టీజీఐఏసీ సమాచారం ప్రకారం 2025 జూన్ 12న టెస్సెరాక్ట్ కంపెనీకి రావిర్యాలలో 5 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ కేటాయింపులు జరగడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు అంటే జూన్ 11న రేవంత్ ప్రభుత్వం రావిర్యాల రైతులపై దమనకాండకు దిగింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అతి సమీపంలోని ఈ భూములను స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ, పోలీస్, హౌసింగ్ బోర్డు, టీజీఐఏసీ అధికారులు మూకుమ్మడిగా రైతులపై బలప్రయోగానికి దిగారు. తాము ఎన్నో ఏళ్లుగా ఈ భూములనే సాగు చేసుకుంటున్నామని, తమకు అన్యాయం చేయవద్దని రైతులు ఎంత మొత్తుకున్నా అవేమీ పట్టించుకోకుండా వాళ్లను ఈడ్చిపారేసింది. అడ్డొచ్చిన రైతుల మీదకు బుల్డోజర్లను ఉసగొల్పి బెదిరింపులకు దిగింది. అయితే తమ్ముడి కంపెనీ కోసం రేవంత్ సర్కార్ ఇదంతా చేస్తుందని అప్పుడు ఎవరికీ తెలియదు. టీజీఐఏసీ భూ కేటాయింపులు, రైతులపై సర్కార్ దమనకాండ పరిణామాలను విశ్లేషిస్తే ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మొత్తంగా సోదరుడికి ఆర్థిక లబ్ధి చేకూర్చడానికి సీఎం రేవంత్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని తప్పుదారి పట్టించారు అన్నది క్లియర్. టెస్సెరాక్ట్ కంపెనీ ద్వారా 100 కోట్లు దండుకోవడమే కాదు, ఈ కంపెనీని అడ్డు పెట్టుకుని అనుముల కొండలరెడ్డి బడాయికి పోతుందో. టెస్సెరాక్ట్ కంపెనీ రక్షణ, వైమానిక రంగంలో కీలకంగా మారిందని, ఈ కంపెనీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్న తాను దేశ రక్షణ, వైమానిక రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు కొండలరెడ్డి తనకు తానుగా చెప్పుకుంటున్నాడట. పైగా ఈ సమాచారాన్ని యుఎస్ ఇండియా స్ట్రాటజీకి పార్ట్నర్షిప్ ఫోరం అనే ఓ ప్రైవేటు సంస్థకు ఇవ్వగా ఇండియా ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ బోర్డులో కొండలరెడ్డి పేరును వాళ్ళు చేర్చడం మరో దారుణం. అయితే ఊరు పేరు లేని ఓ కంపెనీని ఇలా ప్రముఖ కంపెనీగా చిత్రీకరించడం, తప్పుడు వివరాలు ఇవ్వడంపై తెలంగాణ వాదులు బగ్గుమంటున్నారు. అనకొండలు దేన్ని వదలటం లేదు. కొండలు, గుట్టలు అనకొండల్లా మింగేస్తున్నారు. కన్ను పడిందంటే కబ్జా చేసేస్తున్నారు. భూములను చెరపట్టేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. పెద్దల భూమా, పేదల భూమా అన్న తేడా లేకుండా స్థలం నచ్చిందంటే బ్యాడ్ బ్రదర్స్ అక్కడ రాబందుల్లా వాలిపోతున్నారు.
శ్రీరంగ నీతులు చెబుతూ చిల్లర వేషాలు వేస్తున్న అనుముల అన్నదమ్ములు దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపారు. లేని ఆఫీసులను సృష్టిస్తున్న అనుముల అన్నదమ్ములు లేని ఉద్యోగులను ఉన్నట్టు చూపిస్తూ పెట్టుబడి లెక్కలు తప్పుగా పేర్కొంటూ చేయని అన్యాయం లేదు, అరాచకం లేదు. రావిల్లాలలో టెస్సరాక్ట్ కథేంటో తెలుసుకునేందుకు టీ న్యూస్ రంగంలోకి దిగింది. 5 ఎకరాల ప్రభుత్వ భూమిని టెస్సరాక్ట్ కంపెనీకి కట్టబెట్టిన వైనాన్ని ప్రపంచానికి చూపెట్టాలనుకుంది. ఈ కంపెనీ పెట్టుబడి ఎంత, ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తామని ప్రతిపాదించింది, ప్రభుత్వ భూమి కేటాయింపునకు కంపెనీ ఎలాంటి అర్హతలు చూపించింది, టీజీఐఐసి నిబంధనల ప్రకారం భూమి కేటాయింపు ప్రక్రియ జరిగిందా, కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ భూమి అతి తక్కువ ధరకే కేటాయించడం వెనుక ఉన్న ఉద్దేశమేంటో ఆయా సమాచారాన్ని సేకరించింది. రావిల్యాల భూదందా వెనుకున్న అసలు కథ ఏంటో టీ న్యూస్ ప్రతినిధి మహేష్ ద్వారా తెలుసుకుందాం. ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెడతామని టెస్రాక్ట్ కంపెనీ చెప్తా ఉంది. అయితే ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన వివరాలు మాత్రము కొంత సమాచారం మాత్రం ఫేక్ అని తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ కంపెనీకి సంబంధించి వెబ్సైట్లో ఒక ఫోన్ నెంబర్ కేటాయించారు. అందులో 12345678 అనే నెంబరు కేటాయించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఈ కంపెనీకి సంబంధించిన భూదందా వెలికి తీయడంతో దీనికి నెంబర్ కూడా మార్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా వేరే నెంబర్ కూడా సెట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కంపెనీలో ఉద్యోగాలు కేవలం ₹1,00,000 పెట్టుబడితో మాత్రమే కంపెనీ స్థాపించారు. అయితే ₹1,00,000 పెట్టుబడితో పెట్టిన కంపెనీకి 100 కోట్ల విలువ చేసే భూమిని ఎలా కట్టబెడతారంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇటు గవర్నర్ కలిసి ఫిర్యాదు చేస్తాం, అదేవిధంగా లోకాయుక్తను ఫిర్యాదు చేస్తాం, అదేవిధంగా న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తాం. ఎందుకంటే ఇటు ఒక కంపెనీ పెట్టాలంటే ఖచ్చితంగా దానికి వెనుక ఉన్న చరిత్ర కూడా తెలుసుకోవాలి. ఆ కంపెనీకి సంబంధించి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దానికి సంబంధించిన నిబంధనలు ఎలా ఉన్నాయి, టీజీఐసి నిబంధనలు పాటిస్తుందా లేదా అనేది కూడా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అవేమీ పట్టించుకోకుండా ఇటు కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని అప్పనంగా అప్పచెప్పడంపై కూడా ఇటు విమర్శలు తలెత్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ దాదాపు రావిర్యాలలో కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ భూమిని రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి అప్పచెప్పడము వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇటు నిరుద్యోగులు ఒక పక్క ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడతా ఉంటే ఇప్పుడు తమ్ముడు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు వారంతా కూడా ప్రభుత్వ భూమిని ఇలా కాజేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా దీనిలో ఉన్న ఈ కుంభకోణాన్ని వెలికి తీస్తామంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ₹1,00,000 మూలధనం వ్యయంతో ఇటు ఒక కంపెనీ స్థాపించి ఇప్పుడు కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని కొల్లగొడుతున్నారంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ కంపెనీ విషయంలో ఇటు గవర్నర్ కలిసి ఫిర్యాదు చేస్తాం, అదేవిధంగా లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తాం, అదేవిధంగా న్యాయస్థానాల్లో కూడా ఆశ్రయిస్తామంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి ఈ కంపెనీ వెనుక చైర్మన్ అని కూడా చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ కాంగ్రెస్లో ఉన్న కొంతమంది నేతలు మాత్రము ఈ ముఖ్యంగా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాత్రము మాకు ఈ కంపెనీకి ఎలాంటి భూములు కేటాయించలేదని ఒక చెప్పడం కావచ్చు. ఇక్కడ వెలిసిన బోర్డును చూస్తే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది ఈ కంపెనీకి సంబంధించిన బోర్డు వారు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ మరికొంతమంది నేతలు అసలు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వ్యాపారాలు చేసుకోవద్దా అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అతి తక్కువ ధరకే కంపెనీలు ఏర్పాటు చేసుకోవద్దా అని కూడా వారు చెప్తున్న పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఇక కంపెనీలో దాదాపు ఎంతమంది ఉద్యోగులు ఒక్కరు కూడా ఉద్యోగాలు లేరని కూడా ఇటీవల విడుదల చేసిన నివేదికలో స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక టెస్రాక్ట్ కంపెనీకి సంబంధించి చైర్మన్గా కొండలరెడ్డి వ్యవహరిస్తున్నారు. కేవలం 200 కోట్ల భూమిని కేవలము 7 కోట్లకే ఇటు అప్పనంగా కాజేయడంపై కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే భూ ఆక్రమణలు కోకొల్లలు అవుతున్నాయి. తాజాగా టెస్సరాక్ట్ కంపెనీ కూడా అదే బాపతు. ఏరోస్పేస్ డిఫెన్స్ రంగంలో పెట్టుబడులు పెడతామని చెబుతున్న టెస్సరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ కంపెనీ 5 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పనంగా కాజేసింది. తనకు అన్ని విధాలా అండదండగా ఉన్న తమ్ముడు అనుముల కొండలరెడ్డి కోసం 200 కోట్లు విలువ చేసే ఈ భూమిని
కేవలం 7 కోట్లకు కేటాయించడంతో భూదందా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలే మా ప్రతినిధి మహేష్ ద్వారా తెలుసుకుందాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి కోసము టీజీఐఎస్లో నిబంధనలు మార్చినట్టు కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక కంపెనీ స్థాపించాలంటే దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, ఇతర ఉద్యోగులు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, అటు ఆ ఉపాధి అవకాశాలకు సంబంధించి అనేక రకాల వివిధ కోణాల్లో కూడా అటు టీజీఐఎస్ చూస్తూ ఉంటుంది. కానీ టెస్ట్ యాక్ట్ సంబంధించి మాత్రము ఈ నిబంధనలు చూసారా లేదా, ఈ కంపెనీకి ఉన్న అర్హతలు ఏంటి అనే విషయంపై కూడా పలు ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి, అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటు ఉద్యోగులు కూడా లేని ఈ కంపెనీ పటాన్చెరులో ఒక ఆఫీస్లో నడిపిస్తుంది. కానీ వెబ్సైట్లో మాత్రం అనేక అంశాలు పొందుపరిచినప్పటికీ కూడా ఆ వెబ్సైట్లో పొందుపరిచిన ఫోన్ నెంబర్ కూడా అటు 1234567889 అనే ఒక తప్పుడు నెంబర్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇదే భూ కుంభకోణాన్ని వెలుగులోకి తీశాక వెంటనే కూడా ఆ నెంబర్ని మార్చడంపై కూడా అనుమానాలు తావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదే విషయంపై పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇటు తాను ఎలాంటి ఈ కంపెనీకి సంబంధించి భూములు కేటాయించలేదని చెప్పడం వెనుక కూడా ఆంతర్యం ఏంటనే కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పరిశ్రమల శాఖ మంత్రిగా అతనికి ఆ శాఖలో జరుగుతున్న విషయాలపై అవగాహన ఉందా లేదా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక టెస్ట్ యాక్ట్ అనే కంపెనీకి సంబంధించి ఏరోస్పేస్ సంబంధించి విడిభాగాలు తయారు చేస్తామని కూడా చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఎలాంటి ఎస్టాబ్లిష్మెంట్ ఉపాధి అవకాశం సంబంధించి ఉద్యోగాలు కూడా అందులో లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇలాంటి కంపెనీకి ఇటు 100 కోట్ల విలువ చేసే భూమిని, 5 ఎకరాల ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు కేవలం 200 కోట్లు విలువ చేసే భూమిని 7 కోట్లకు ఎట్లా కేటాయిస్తారంటూ కూడా అనేక రాజకీయంగా ఆరోపణలు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు టెస్ట్ యాక్ట్ అనే కంపెనీ రాజకీయంగా ఇటు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి సోదరుడు కాబట్టి ఇటు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా కానీ ఆ కంపెనీకి సంబంధించి భూములు కేటాయించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అని కూడా అనుమానాలు తలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వంలోని పెద్దలు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు మేలు చేసేందుకు ఇలాంటి ప్రభుత్వ భూములను అనేక చోట్ల కూడా కట్టబెడుతున్నారంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించిన విషయమే మనకు తెలిసిందే. ఇక ఇక్కడ రావిర్యాలలో దాదాపు 5 ఎకరాల భూమికి సంబంధించి దాదాపు 200 కోట్లు విలువ చేసే ఈ భూమిని 7 కోట్లకు ఎలా కట్టబెడతారంటూ కూడా అనేక విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ కంపెనీకి సంబంధించిన ఈ భూ కేటాయింపులకు సంబంధించి గవర్నర్ కలిసి ఫిర్యాదు చేస్తాము, ఇటు లోకాయుక్తతో కూడా దీనిపై ఒక ఫిర్యాదు తీసుకోవాల్సి కూడా, అంతేకాకుండా ఇటు దీనికి సంబంధించి న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కానీ టెస్ట్ యాక్ట్ అనే కంపెనీ ఇప్పుడు రాజకీయాల్లో పెను సంచలనంగా మారిందని చెప్పాలి, ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలాంటి ఉపాధి అవకాశాలు కూడా కల్పించకుండా ఎంతమంది ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఉపాధి అవకాశాలు కావచ్చు, పెట్టుబడులు అనే ఎలాంటి లెక్కలు లేకుండా కానీ 5 ఎకరాల భూమిని అప్పనంగా కొట్టేయడంపై కూడా కాజేయడంపై కూడా ఇటు అనేక రకాల కూడా ఆరోపణలు వెలువెత్తిన పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై ఒక మౌనం వీడాలి, ఖచ్చితంగా ప్రజలకు వాస్తవ విషయాలు తెలియజేయాలని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వ భూమిని ఇటు అతి తక్కువ ధర కావచ్చు అప్పనంగా కొట్టేస్తే కాజేస్తే చూస్తూ ఊరుకోమంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. టెస్సరాక్ట్ 5 ఎకరాల భూమి కోసం ఏ తేదీన దరఖాస్తు చేసింది? కంపెనీ సమర్పించిన డిపిఆర్లో మొత్తం పెట్టుబడి ఎంత? ఉద్యోగాల హామీ ఎంత? 5 ఎకరాల భూమి అవసరమని సాంకేతిక కమిటీ ఎలా నిర్ధారించిందన్న దానికి సర్కార్ నుంచి సరైన సమాధానాలు లేవు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిపై అన్ని ఆధారాలతో సహా ఈ కంపెనీకి సంబంధించిన వివరాలు బయటపెట్టడంతో సర్కార్ వెన్నులో వణుకు మొదలైంది. ఒక ఉద్యోగి లేని ఈ కంపెనీ కోట్ల రూపాయల విలువ చేసే భూమిని అప్పనంగా కాజేయడాన్ని నిలదీయడంతో పాలకుల పెద్దలకు చెమటలు పట్టాయి. కేటాయించిన స్థలంలో మనం పరిశీలించినట్లయితే ఇక్కడ అంతా కూడా చదును చేసి పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ 5 ఎకరాల భూమికి సంబంధించి కూడా అసలు కంపెనీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారా ఏంటి అనేది కూడా తెలియదు. కానీ ఇక్కడ మొత్తము చదును చేసి ఇక్కడ బౌండరీలు ఏర్పాటు చేసుకున్నారు, ఒక బౌండరీలు కూడా ఏర్పాటు చేసుకున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. కంపెనీ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంబంధించి చూస్తే ఇటు 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఇక్కడ రావిర్యాలలో దాదాపు 200 కోట్లు పలుకుతుంది, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి మాత్రం కేవలం 7 కోట్లకు మాత్రమే ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇక టెస్ట్ యాక్ట్ కంపెనీకి సంబంధించి తాను కొండలరెడ్డి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఇక
కంపెనీకి సంబంధించి ఎస్టాబ్లిష్ అయినా కానీ ఇంతవరకు అందులో ఉద్యోగులు లేరు, ఏం లేరు. పట్టాంచేరులో కేవలం ఒక ఆఫీస్ మాత్రము పెట్టారు. అక్కడ ఆ ఆఫీస్లో ఆ అడ్రస్ కూడా, ఆ నెంబర్ కూడా, ఫోన్ నెంబర్లు కూడా తప్పుగా వెబ్సైట్లో నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఏరోస్పేస్ సంబంధించిన విడిభాగాలకు సంబంధించి కూడా తయారు చేస్తామంటూ కంపెనీ చెప్తుంది. కానీ దీనికి సంబంధించి పూర్తిగా ఇంతవరకు ఎలాంటి పనులు మాత్రం చేయలేదు. కానీ 5 ఎకరాల భూమిని మాత్రం, ప్రభుత్వ భూమిని అపరంగా కట్టబెట్టుకున్నారన్న విమర్శలు మాత్రము బలంగా వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి సోదరుడు కాబట్టే ఈ భూమిని అప్పజెప్పారంటూ కూడా అటు రాజకీయాల్లో ప్రధానంగా చర్చగా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ భూమి అతి తక్కువ ధరకు కేటాయించడం వెనుక ఉన్న ఇటు భూదాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం బయట పెట్టాలంటూ కూడా ఇటు రాజకీయ బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు అన్ని ఆధారాలతో సహా అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వివరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ భూమికి సంబంధించి చూస్తే దాదాపు ఇక్కడ పరిశ్రమల కోసము టీజీఏఎస్సీ భూములు తీసుకుంటుంది, కేటాయించింది. అయితే ఆ టీజీఏఎస్సీకి సంబంధించిన నిబంధనల ప్రకారము టెస్ట్ యాక్ట్ అవలంబిస్తుందా లేదా అన్న విషయం మాత్రము తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే పరిశ్రమల శాఖ మంత్రి మాత్రము తనకు తెలియదు, మేము రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి మాత్రం ఎలాంటి భూములు కేటాయించలేదంటూ చెప్తుండగా మరికొంతమంది కాంగ్రెస్ నేతలు మాత్రము తాము రేవంత్ రెడ్డి సోదరుడు ఖచ్చితంగా కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు, వారికి కేటాయిస్తే తప్పేంటి అన్నట్టు కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనము చూస్తూ ఉన్నాము. అసలు ఈ వేలాది కోట్ల భూములకు సంబంధించి, వేలాది కోట్ల విలువ చేసే ఈ భూములకు సంబంధించి కేవలం తక్కువ ధరకు కేటాయించడం వెనుక ఖచ్చితంగా ఇది భూ దందా దాగింది, భూ కుంభకోణం కూడా దాగింది అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా దీనిపై సమగ్ర విచారణ జరపాలి, ప్రజలకు తెలియాలంటూ కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఉన్న ఈ రావిరాలలో టెస్రాక్ట్ కంపెనీకి సంబంధించి అన్ని పనులు కూడా ఇటు ఆ భూమి అంతా చదును చేసి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు కూడా ఇటు గోడలు కూడా ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్ది ఖచ్చితంగా ఈ భూ కుంభకోణానికి సంబంధించి, భూ దందాకు సంబంధించి ఎలాంటి నిబంధనలు పాటించారు, టీజీఏఎస్కి అర్హత ప్రమాణాలు పాటించారా లేదా అన్న వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ కంపెనీ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తుంది. అనుముల ఆనకొండల అరాచకాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. కంపెనీ పూర్వపరాలను పట్టించుకోకుండా తమ్ముడి కోసం 200 కోట్ల విలువైన భూమిని కేటాయించడంపై ప్రభుత్వంలోనే ఒక రకమైన వ్యతిరేకత వస్తుంది. టెస్రాక్ట్ కంపెనీ చైర్మన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల కొండలరెడ్డి వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ కంపెనీకి సంబంధించి అనేక ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 200 కోట్లు విలువ చేసే ఈ భూమిని 7 కోట్లకే ఇటు దక్కించుకోవడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. టీజీఐఏసీ నిబంధనలు పాటించారా లేదా అన్న అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే ఇటు కంపెనీ ఏర్పాటు చేయాలంటే అందులో దానికి సంబంధించి పెట్టుబడులు ఎంత, దానికి సంబంధించిన ఉద్యోగులు ఎంత, ఉపాధి కల్పన ఎంత, ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, ఎప్పుడు దీనికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది అనేది కూడా అన్ని వివరాలు బయటపెట్టాలి. కానీ టెక్స్టైల్కి సంబంధించి ఒక వెబ్సైట్ అయితే ఉంది, కానీ అందులో ఆ సమాచారం మాత్రము సరిగా లేదంటే ఆరోపణలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఫోన్ నెంబర్తో సహా ఇతర వివరాలు కూడా ఏది కరెక్ట్ లేదంటూ కూడా అనేక ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇదే కంపెనీకి సంబంధించి రావిరాలలో దాదాపు 200 కోట్ల విలువ చేసే భూమిని కేవలం 7 కోట్లకే, ఈ ప్రభుత్వ భూమి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని 7 కోట్లకు కేటాయించారనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని అతి తక్కువ ధరకు కేవలం ముఖ్యమంత్రి సోదరుడు కాబట్టే కేటాయించారు అన్న రాజకీయంగా ఇటు పెద్ద చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ₹1,00,000 పెట్టుబడితో ఈ కంపెనీ స్థాపించారు, ఇందులో ఒక ఉద్యోగి కూడా లేరు అనే కూడా నివేదిక ఇటీవలే బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఒక్క ఉద్యోగి లేదు, ₹1,00,000 పెట్టుబడితో ఇటు ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేసి రాత్రే అటు 100 కోట్ల భూమిని కాజేయడం వెనుక ఖచ్చితంగా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధారణ చెప్పాల్సిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు కంపెనీలు ఏర్పాటు చేసేందుకు టీజీఐఏసీ అనేక నిబంధనలు కూడా పెట్టింది, కానీ ఆ నిబంధనలు పాటించారా లేదా అన్న వివరాలు అయితే తెలియాల్సి ఉంది. కానీ టెస్రాక్ట్కి సంబంధించి ఖచ్చితంగా రాత్రి మాత్రమే ఈ ఒక భూమిని చదును చేయడం కావచ్చు, ఈ భూమిని ఏర్పాటు చేయడం కావచ్చు, దీనికి సంబంధించి ఒక బోర్డు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇవన్నీ జరిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఎలా భూ బదలాయింపు చేస్తారన్న విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్న
పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా దీనిపై ఒక న్యాయ పోరాటం చేస్తాము. ఇటు లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తాం, అదేవిధంగా గవర్నర్ కలిసి ఫిర్యాదు చేస్తాం, న్యాయస్థానాలను ఆశ్రయిస్తాము. ఖచ్చితంగా ఈ భూదందా వెనుక ఉన్న ఇటు నిజాలను కూడా వెలికి తీస్తాం, ప్రజలకు అన్నీ బయట పెడతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని ఆధారాలతో సహా ఈ కంపెనీకి సంబంధించిన వివరాలు బయటపెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కంపెనీలు టీజీఐఎస్సీ ద్వారా అనేక విదేశీ కంపెనీలు కావచ్చు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి, అనేక కంపెనీలకు సంబంధించి అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఇక్కడ ఫ్యూచర్ సిటీ పేరుతో దాదాపు 19,000 ఎకరాల భూమిలో ఇక్కడ దాదాపు రావిర్యాలకు సంబంధించి కావచ్చు, ఇతర ప్లేస్లో కూడా వారికి సంబంధించి రేవంత్ రెడ్డి కావచ్చు, వారి బంధువులు కావచ్చు, ఇతర వారి అనుచరులు కావచ్చు, ఇదంతా కూడా భూమిలో వివిధ కంపెనీల పేర్లతో ఇటు రాత్రే ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇటు ప్రభుత్వ భూమిని కాజేయడం చేస్తున్నారని కూడా ఇప్పటికే మనకు రాజకీయంగా పెద్దగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా టీజీఐఎస్సీ సంబంధించి దీనికి కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించి సమగ్ర విచారణ జరపాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఈ టెస్ట్కి సంబంధించి ఇప్పటికే తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ స్కామ్ వెనుక ఇంకా ఖచ్చితంగా దీనికి సంబంధించి సమగ్ర విచారణ జరపాలని కూడా డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. కెమెరామెన్ బాలకృష్ణతో మహేష్, టీ న్యూస్, రంగారెడ్డి జిల్లా. ఇది వాళ్ళ ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.